అందుకే సనాతన ధర్మమునందు ఆధ్యాత్మ విద్యయందు జనాన్ని ఆకర్షించే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. మీరు ఆకర్షించి జనాన్ని తెచ్చుకునే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు. మనం ఏదో ఇది చేస్తే ఓ జనం బాగా వస్తారు కదా అని మీరు పని చేశారనుకోండి, దానివల్ల మీరు పాడైపోతారు, ఎదుటి వాళ్ళు పాడైపోతారు. ఎందుకో తెలుసా అండి? జనంతో కాదు ప్రయోజనం. సనాతన ధర్మం యొక్క ప్రయోజనం ఏమిటంటే మీరు ఉద్ధరింపబడడం. ముందు మీరు ఉద్ధరింపబడి మీరు ఒక స్థానమునందు పదిలంగా కూర్చుని మిగిలిన వాళ్ళని కూడా ఆ స్థానములోకి లాగే ప్రయత్నం చేస్తారు తప్ప ఎంతమంది జనాన్ని ఇటువైపుకి లాక్కునే ప్రయత్నం చేద్దామన్నది సనాతన ధర్మంలో ఉండదు. కాబట్టి అమ్మవారు కుడి చేతిలో తావళం పట్టుకుంటుంది. ఆ తావళం పట్టుకుంటే ఇది తిరుగుతుంది. అంటే గురుముఖతః విన్న విషయాన్ని మీరు ఎంత మననం చేస్తారో, మననం చేసిన దాన్ని మీ యొక్క అనుష్ఠానంలోకి, మీ అభ్యాసంలోకి, ఆచరణలోకి మీరు ఎంత తెచ్చుకోగలుగుతారు, తెచ్చుకున్న దాని చేత మీరు ఎంత తరిస్తారు, ఇది ప్రమాణం. తప్ప కేవలంగా విన్నామంటే విన్నాం, అర్థరహితమైనటువంటి విషయం. గురుముఖతః విన్నటువంటి ఏ విషయమైనా విశ్వాసముతో కూడినదై ఉండాలి. ఇది మనని ఉద్ధరిస్తుంది అన్న నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో ఆచరించినది ఏది ఉంటుందో దాని వలన మాత్రమే ప్రయోజనాన్ని పొందుతాడు. అందుకే చూడండి, మనకి ఒక మాట చెప్తారు, శుద్ధ విద్య యొక్క ఫలితమేమి అంటే, మామూలుగా శుద్ధ విద్య కాని చేత ఎలా కుక్షింభరత్వం కలుగుతుందో, శుద్ధ విద్య యందు ఒక స్థితిని పొందితే, అనగా తాను ఆ శుద్ధ విద్య చేత తరించిన వాడై తానే ఆ విద్యాస్వరూపాన్ని పొందేస్తే తానేమవుతాడు అంటే అభేదమును పొందుతాడు. దేనితో అభేదమును పొందుతాడు? తనకు విశ్వమునకు అభేదం. విశ్వముతో ఎందుకు అభేదమును పొందుతాడు అంటే, విశ్వమే విష్ణువు, విశ్వమే అమ్మవారు. ఆ విశ్వమునందు అంతర్భాగమైన తాను కూడా విష్ణువే, తాను కూడా అమ్మవారే. ఉన్నది ఒక్క వస్తువే, రెండు వస్తువులు లేవన్న స్థితికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇదే ఈ స్థితి వారి యందు ఏమవుతుందంటే కారుణ్యముగా వ్యక్తమవుతూ ఉంటుంది, ఒక గుణముగా కాదు. మీరు చూడండి, ఇది కొన్ని చోట్ల ఏమవుతుందంటే భ్రష్టత్వాన్ని పడుతుంది. ఎలా పడుతుంది అంటే, నేను ఒక మంచి పని చేస్తున్నాను, ఎక్కడో ఇళ్ళు అంటుకున్నాయనుకోండి, ఆ ఇళ్ళు అంటుకున్న వాళ్ళకి పట్టుకెళ్ళి నువ్వు కంబళీలు పంచిపెట్టాలి అని మీరు అనుకున్నారనుకోండి. ఇప్పుడు మీరు అది ఎందుకు చేస్తున్నారు? మీరు దయతో చేస్తున్నారు. మీరు కంబళీలు పంచడం అనేటటువంటిది వీడియో తీయడము, ఫోటోలు తీయడము అవసరమా? మీ దయకు ఒక సాక్ష్యం ఉండాలా? అక్కర్లేదు. మీ దయ అవతల వారి యొక్క కష్టాన్ని మీరు ఊహించుకుని, ఈ కష్టం నాకు వచ్చి ఉంటే అన్న భావన కలగగానే, ఆ కష్టం నా కష్టమైతే అన్న బాధ కలగగానే, ఈ బాధ చేత ఆ వస్తువు నేను ఒక్కటే అని మీకున్న దాంతో అవతల వారిని ఆదుకునేటప్పుడు, సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, అవతలవాడు లేనివాడు నేనున్నవాణ్ణి అని ఉపకారం చేయరు. ఎలా చేస్తారంటే, అందులో ఉన్నది ఇందులో ఉన్నది ఒక్కటే పదార్థం, ఇప్పుడు నాకు ఈశ్వర సేవ చేసుకునే అదృష్టం లభించింది అని సమాజాన్ని ఈశ్వరుడిగా చూసి సేవిస్తారు. తప్ప నేను ఉపకారం చేస్తున్నాను, వాడు ఉపకారం పొందుతున్నాడు, మేము సేవ చేస్తున్నాం, వాళ్ళు సేవలు పొందుతున్నారు, అసలు ఈ భావన సనాతన ధర్మములకు సంబంధించినది కాదు. ఈ సిద్ధాంతం ఎక్కడన్నా కనపడింది అనుకోండి, అది ఖచ్చితంగా దోషభూయిస్తాం అన్నమాట. అప్పుడు మీకు ఏమవుతుందో తెలుసా అండి? మీకు తెలియకుండానే ఒక అహంకారం మీలో పెరుగుతుంది. ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను అన్న భావన మీకు కలగగానే ఏమవుతుందో తెలుసా అండి? నీ చేస్తున్నాను అన్న భావన కలగగానే ఏదో ఒక క్షణంలో మీరు ఉపేక్షింపబడ్డారు అన్న భావన కూడా మీకు కలిగింది అనుకోండి. ఇంత సేవ చేస్తున్న నేను ఉపేక్షింపబడ్డాను, ఇది పక్కకి చేరుతుంది. ఇది వెంటనే ఏమవుతుందంటే అహంకారమునకు కారణం అవుతుంది. నేను ఈశ్వర సేవ చేయుచున్నాను, నేను ఈశ్వరుని చేత ఉపేక్షింపబడినాను అంటే నా సేవ చాలలేదు, నేను ఇంకా పూజ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు అహంకార పరిత్యాగానికి కారణం. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది.